ఇప్పుడు జనాలు ఏమైందంటే ఒకరిని చూసి ఒకరు పోల్చుకోవడం, వాళ్ళకు ఉన్న దాంట్లో సంతోషపడటం లేదు. ఎలా అంటే ఒకరు బాగా డబ్బు ఉందనుకో, మనకు డబ్బు లేదు అని బాధపడిపోతూ ఉంటారు. ఇంకొకరు బాగా అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, మనం అందంగా లేదే. ఇంకొకటి లావుగా సన్నగా ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా సన్నగా ఉండరు, మనం ఇంత లావుగా ఉండము. వాళ్ళు తెల్లగా ఉండరు, మనం ఇంత నల్లగా ఉండం. ఇలా కంపేర్ చేసుకొని కూర్చోండి, అవునా కదా? అలా కాకుండా మనకు దొరికిన దాంట్లోనే మనం సంతోషపడాలి. దేవుడిచ్చినటువంటి ఈ దేహం. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాకి ఎలా ఉంది? నల్లగా ఉంటుంది. కాకి ఒకరోజు ఏమనుకునిందంటే మనం ఎంత నల్లగా ఉన్నామో, అందుకే మనం దగ్గర చేర్చడం లేదు, ఎవ్వరు మనం తలుచుకోవడం లేదు అని బాధపడిందంట కాకి. ఒక రామచిలుకను చూసేసి, బా ఎంత బాగుంది ఈ రామచిలుక, మనం ఇంత నల్లగా ఉన్నాము, అందుకే దీన్ని అందరూ పెట్టుకుంటారు అని కాకి ఏడ్చింది. అప్పుడు రామచిలుక కూడా ఏడ్చింది. ఏమంటే, నేను ఇంత అందంగా ఉన్నాను, నాకు స్వేచ్ఛ అనేది లేదు. కాకి ఎంత స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నేను ఇంత అందంగా ఉన్న వల్ల నన్ను ఎవరైనా ఎక్కడైనా చూస్తే నన్ను వాళ్ళు తీసుకెళ్ళి బంధించేస్తారు, నాకు స్వేచ్ఛ అనేది లేదు అని రామచిలుక ఏడ్చింది. అలా ఒకరిని చూసి ఒకరికి కాకుండా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి. ఒక అతను చాలా డబ్బులు తెచ్చిపెట్టాడు, కడుపుకు అన్నం తినకుండా. ఎందుకంటే బాగా సంపాదించాలని. అతను పెళ్ళి కూడా చేసుకోకుండా, ఎందుకంటే పెళ్ళి అయితే కూడా ఖర్చులు అవుతుందని చాలా బాగా కష్టపడి 40 years వరకు కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి 40 years కష్టపడి 1 కోటి రూపాయలు చేర్చిపెట్టాడు. పైసా చేర్చి 1 కోటి రూపాయలు సంపాదించాడు. ఇంకా రిటైర్డ్ అయిపోతున్నాడు. ఇంకా హ్యాపీగా ఈ 1 crore మనము ఎంజాయ్ చేద్దాము, ఇన్ని రోజులు కష్టపడింది చాలు కదా అని అనుకున్నాడు. అప్పుడు యముడు వచ్చినాడు. వచ్చి పద అయిపోయింది అని. ఏంది అప్పుడే అయిపోయిందా 40 ఏళ్ళకి అని చెప్తాడు. నేను ఇంత కష్టపడ్డాను, ఏమి అప్పుడే అయిపోయింది అంటున్నావే, నా ఆయుష్ పోతే పోనీ, ఈ డబ్బు 1 కోటి రూపాయలు ఉంది నా దగ్గర, నువ్వు తీసుకొని నన్ను కొన్ని రోజులు వదలా. అలా ఎలా అవుతుంది అని యమధర్మరాజు నవ్వేసి, అట్లంతా కుదరదు పద. అప్పుడు ఒక్క నిమిషం ఇవ్వు యమధర్మరాజా, నాకు సమయము అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని ఒక పెన్ పేపర్ మీద రాశాడు. జీవితం అనేది అనుభవించడానికి, కూడబెట్టడానికి కాదు అని రాసి ఈ 1 కోటి రూపాయలు ఒక మూట కట్టి పారేశాడు. ఇది ఎవరికైతే దొరుకుతుందో కనీసం మీరైనా సంతోషపడండి ఈ డబ్బుని పెట్టుకొని అని చెప్పి పారేశాడు ఆ 1 కోటి రూపాయలు. అలా జీవితం అనేది ఎంత సమయం అనేది మనం డబ్బులు ఇలా లెక్క పెడతా ఉంటామా, అలాగే ఇలా లెక్క పెడతా ఉంటాం కదా ఎంతేమని. అలాగే దేవుడు కూడా మన ఆయుష్ని ఏం చేస్తాడు, లెక్క పెడతా ఉంటాడు, ఇతనికి ఎంత ఆయుష్ ఏమని. కాబట్టి ఎప్పుడు ఏ సమయం ఎలా ఉన్నంత వరకు అయిపోయింది మర్చిపోండి. ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు జరుగుతూ ఉన్న సమయాన్ని సంతోషంగా, ఒక మనసుని గాయపరచకుండా, మనకు దొరికిన వాటిని అక్కడక్కడ తినడానికైనా ఆహారం లేకుండా, ప్లాట్ఫారంలో కట్టుకునేదానికి బట్టలు లేకుండా ఉన్నారా లేదా? అలా 1 కోటి రూపాయలు సంపాదించిన కంటి నిండా నిద్ర లేని వాళ్ళు ఉన్నారు. దానికన్నా పూట పొడిపోయి సంపాదించిన కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం తినేసి హ్యాపీగా ఉండడమే మంచిది అన్నమాట.
అవునంటారా కాదంటారా? అవునా కాదా చెప్పండి. అంతే కదా.